హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మన నిత్య జీవితంలో ధర్మాచరణలో భాగంగా ఎన్నో ధర్మ సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. మరి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయటం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజా నంబూద్రి గారు. మరి వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సూర్యకిరణాలు వస్తాయి రావు. ఇప్పుడు సూర్యకిరణాలు వచ్చిన ఇంట్లో ఎలా ఉంటుంది, అలాగే సూర్యకిరణాలు పడని ఇంట్లో ఎలా ఉంటుంది? అంటే రెండు ఇళ్లలోకి ఒకే తీరుగా ఉంటుందా, మంచి అయినా చెడైనా కూడా? ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే విషయం నమస్కారం. వాస్తవానికి కొందరు ఏ దిక్కున ఉన్నారని చూసుకోవాలి. దక్షిణముఖం, ఉత్తరముఖం, ఈశాన్యం అంటే తూర్పు ముఖం. ఈ దిశలో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అంతే ఇరుకు గదులు, ఇరుకు ఇల్లు బాగా అయిపోయాయి. కిరణాలు పడటందుకు కూడాను కొన్ని రేడియేషన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా అవి రావట్లేదు. సూర్యకిరణాలు ఇంట్లో పడితే ఐశ్వర్యం తాండవం ఆడుతుంది. అద్భుతమైనటువంటి తాండవం. ఎలాంటి అంటే వాళ్ళు ఒక రేంజ్లో ఉంటారు. వాళ్ళకి అక్షయపాత్ర అంటే వస్తుంటుంది పోతుంటుంది, అక్షయపాత్రగా ఉంటుంది. సూర్యకిరణాలు అనేది భగవాన్ సన్నిధిలో పడుతుంది అనుకోండి. మీకు ఎప్పుడవుతుంది అది? దక్షిణం నుండి ఉత్తరాయణంలో వచ్చేటప్పటికి ఆ సూర్యుడు మారుతుంటాడు అండి. తర్వాత ఉత్తరాయణం నుంచి దక్షిణంలోకి ప్రవేశించేటప్పుడు కూడాను సూర్యుడు అనేది మారుతుంటాడు. ఎప్పుడైతే దక్షిణం నుండి ఉత్తరాయణం వచ్చేటప్పటికి సూర్యుడు సాక్షాత్గా మీరు ఒకవేళ నైరుతి మూలలో మీరు భగవంతుడు పెట్టుకున్నారు అనుకోండి, అవన్నీ కూడా మీకు వెస్ట్ ఫేసింగ్ ఆ కిచెన్ నుంచి డైరెక్ట్గా భగవంతుడి పైన పడుతుంది. ఆ సన్నిధిలో కూడా అంతా కూడా ఆ కిచెన్లో కూడా వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఇంట్లో ధనం అనేది తాను మారుతుంది. సూర్యకిరణాల ద్వారా అద్భుతమైనటువంటి ఒక అభిషేకం జరుగుతుంది. మరి సూర్యకిరణాలు పడలేని చోట్ల మాత్రాన కొద్దిగా జ్యేష్ఠాదేవి తాండవం పడుతుంది. అయ్యో గురుగారు మరి ఎలా, ఒక అది కంపల్సరీ కావాలి కదా అంటే, ఇప్పుడు ఒకటి నార్త్ పోల్ సౌత్ పోల్ అనేసి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీకు దక్షిణ ముఖంలో మీకు ఏదైనా విండోస్ ఉన్నాయి, ఏదో ఒక బాల్కనీ ఉందనుకోండి, ఆ ప్రాంతాల నుంచి మీకు సూర్యకిరణాలు పడుతున్నాయి అంటే పర్వాలేదు. లేదా ఉత్తరం నుంచి పడుతుందంటే పర్వాలేదు. ఒకవేళ పరమటకు మీకు తూర్పు నుంచి రాకపోయినా ఉత్తరం నుంచి కానీ దక్షిణం నుంచి కానీ పడాలి. ఆ 4 దిక్కు నుంచి కూడా పడతలేదంటే ఆ ఇల్లు ఖాళీ చేయాలి. ఇటువైపు నుంచి అయినా సరే మనకి పడాలి, పడాలి. లేని పక్షాన ఆ ఇల్లు ఖాళీ చేయడం మంచిది. దాంట్లో డబ్బులు ఉండవు, చికాకుగా ఉంటుంది, నిరంతరం కొట్లాట అవుతుంటుంది, నిరంతరం ఇదో అవుతారు, ఆరోగ్యం కుదురుగా ఉండదు. ఆ ఇంట్లో అసలు ఏమాత్రం కూడా ఇది అయితే అది సొంత ఇల్లై ఉంటే ఏం చేయాలి? సొంత ఇల్లు అంటే మనం అమ్ముకొని పోలేము. ఉన్నటువంటి రోజుల్లో ₹1,00,00,000 పెడితే కానీ ఒక 100 గజాలు రావట్లేదు. అంత మారిపోయింది, జనరేషన్ అంతా కూడా మారిపోయింది. అయితే ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, సొంత ఇల్లు ఉన్న వాళ్ళైతే మీరు దాన్ని మోడిఫికేషన్ చేసుకోవాలి. సూర్యకిరణాలు పడేటట్టుగా మోడిఫికేషన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే, ఎక్కడైతే కూడా మీకు రూఫ్ ఉందో ఆ రూఫ్ని ఒక మందం పలగొట్టేసి రేపు మనకి గ్లాస్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ దొరుకుతాయి. చక్కగా ఎంత మందంగా ఉంటాయి. ఆ గ్లాస్ మంచిగా కూడా మీరు పెద్దగా ఒక 7 ఫీట్ వెడల్పు లాంటివి చూసుకొని మీరు ఫిట్ చేసుకుంటే డైరెక్ట్ ఆ మెట్ల నుంచి కానీ లేదంటే పైనుంచి మీకు ఇంట్లోనే పడుతుంది. పూర్వం అలాగా పెట్టేవాడు ఆ రోజుల్లో, ఓపెన్ గా పెట్టడం అలాంటి పెట్టేవాడు. కానీ ఇప్పుడు ఇవన్నీ లేవు. అది పెట్టుకోండి. సూర్యకిరణాలు ఖచ్చితంగా పడాలి. లేదా మీరు అద్దెంట్లో ఉంటున్నారు, మాకు ఇంకా ఇంతకన్నా తక్కువ రేటుగా, ఇంత తక్కువలో మాకు ఎక్కడికి దొరకదు, ఇంకా మేము చీకట్లోనే ఇక్కడే ఉండాలి, మాకు వేరే ఖచ్చితంగా కొంతమంది దొరకక ఇబ్బందులు, ఒక 1,500, 1,000, 500 ఎంతో మంది వాళ్ళ కష్టానికి సంబంధించిన రూమ్స్ ఉంటాయి. మరి అలాంటి వారికి ఎలా వింటే అర్థం
అద్దం ఉంటుంది కదా, అవును. ఆ అద్దాన్ని తీసుకొచ్చేసి మీరు ఆ కిరణాలు వచ్చేటట్టుగా మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఆ అద్దాన్ని వచ్చేసి మీరు అటువైపు పెడితే ఆ కిరణాలు కనీసం లోపలికి వచ్చినట్టుగా రిఫ్లెక్ట్, ఓకే. ఆ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్న, వెస్ట్ పోల్ నుంచి ఈస్ట్ పోల్ ఉన్న మనకి ఇంట్లోకి వచ్చే వీలుగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇది బాగుంటుంది. లేని పక్షాన అది కూడా రావట్లేదంటే మిర్రర్ మాత్రమే శ్రేష్టం. మిర్రర్ ఉంటాం అది కంపల్సరీగా మీరు పెట్టుకుంటే వాస్తుపరంగా కూడా ఇది చాలా మనకు అచ్చిపడుస్తుంది. ఎందుకంటే అద్దం రిఫ్లెక్ట్ మన ఇంటి పైన పడుతుంది అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళ దగ్గర పెట్టినా కూడా ఆ ఒక వెళ్తురు ఎప్పుడైతే సూర్యుడు అటు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఆ ఇంటికి కిరణాలు అనేది మన ఇంటి పైన పడుతుంటాయి. సో ఆ రకంగా మీరు పెట్టుకోవడం వల్ల కూడా ఇంట్లో నుంచి ఆ జ్యేష్ఠాదేవి పోయి మీకు ఐశ్వర్యదాయకం రావడం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా చేసి చూడండి, ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. చూశారు కదా, మీకు ఇంట్లో సూర్యకిరణాలు పడే ఇంట్లో ఉంటే చాలా మంచిది అని చెప్పారు. ఒకవేళ సూర్యకిరణాలు పడని వాళ్ళకి కూడా చక్కగా చిట్కా కూడా చెప్పారు కాబట్టి అది పాటిస్తే చాలా మంచి జరుగుతుంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.